హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపిస్తున్న రెసిపీ పూల్ మక్కన పాయసం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకు కానివ్వండి, గుండె వీక్గా ఉన్నప్పుడు కానీ, నీరసంగా ఉన్నప్పుడు కానీ ఇది తీసుకుంటే రిఫ్రెష్ అయిపోతారు. చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీ అయిన రెసిపీని ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని వంపేసి మరలా ఇందులోకి వాటర్ పోసి అట్లీస్ట్ 2-3 గంటలన్నా కానీ నానబెట్టుకుని ఒక ప్లేట్ పెట్టేసి ఇవి ఎంత ఎక్కువ నానితే పాయసం 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఇదిగోండి పూల్ మక్కన అండి, స్వీట్స్ విత్తనాలు, ఈ తెలుగులో తామర గింజలు అంటారు. చూడండి రేటు కూడా కాస్ట్ ఎక్కువేనండి ఇవి. సో చూపిస్తున్నాను కదా చూడండి, 268 రూపాయలు. సో ఇవి ఇలా డీమార్ట్లో కానీ అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్లు వేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఇవి రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పూల్ మక్కన వేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మరి ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది తీసి ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూద్దాం. చూడండి బాగా నానిపోయినాయి కదా. నేనైతే 5 అవర్స్ నానబెట్టాను. ఇలా నానిపోయిన సగ్గుబియ్యంలో నుంచి వాటర్ అన్ని పంపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్స్ వాటర్ వేసుకుందాము. ఏ కప్తో అయితే మనము సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకుందాము. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం కూడా గింటతో ఇందులో వేసేసుకుందాం వాటర్లో. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, అలానే 2-3 యాలక్కాయలు కూడా వేసుకొని ఇలా బాగా పొడి కొట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం బాగా నానిపోవటం తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బాదం పప్పు, జీడిపప్పు మిక్సీకి వేసుకున్న పొడిని వేయంగానే తొందరగా ఇలా కలిపేసుకోవాలి. లేదు అంటే ఇది ఉండల్లాగా కట్టేస్తుంది. ఇది బాదం పొడి వేయంగానే బాగా కంటిన్యూస్గా బాగా ఒక 5-10 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్స్ పాలు పోసుకుందాం. ఇందాక నేను వాటర్ పోసాను చూడండి, ఆ ప్లేస్లో కూడా మీరు పాలంటే పాలతోనే చేసుకోవచ్చు. మొత్తం ఈ పాలకి 1/2 లీటర్ పాలు పడతాయి. నేనైతే 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు వేసాను. సో ఇలా పాలు పోసిన తర్వాత మనం వేయించుకున్న తామర గింజలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఈ పాలల్లో ఉడికించుకుందాము. సో అంటే పాలలో వేయగానే ఉడకాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట. మీరు హెల్తీగా చేయాలంటే బెల్లాన్ని 3/4 కప్పు తీసుకొని 1/4 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ కరిగించుకొని ఇందులోకి వడకట్టుకోవాలి. పాలు చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో చూడండి ఇదంతా కూడా ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తామర గింజల పాయసం లేదా పూల్ మక్కన పాయసం రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి ఇలానే మీరు కూడా స్వీట్తో సెలబ్రేట్ చేసుకోండి. చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకెందుకు ఆలస్యం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.